ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ నూతన సంవత్సరం యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. 2024 ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నానని ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాను. గత సంవత్సరంలో నువ్వెన్నో విషయాలను ఓడిపోయావు, కృంగిపోయావు, బలహీనత చేత ఉన్నావేమో, సమస్యల చేత పట్టబడి ఉన్నావేమో. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో గొప్ప నూతన క్రియను దేవుడు జరిగించబోతున్నాడు. అయితే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో జరిగిస్తున్నాడు. నూతన హృదయాన్ని నీవు కనుక తెచ్చుకున్నట్లయితే దేవుడు నీ పట్ల కార్యాలు జరిగించబోతున్నాడు. ఒకవేళ గడిచిన సంవత్సరము నీవు దేవునికి దూరంగా ఉన్నావేమో, ప్రార్థించలేకపోయావేమో, వాక్యము చదవలేకపోయావేమో, మందిరానికి రాలేక ఉన్నావేమో. అయితే ఈ 3 విషయాలు నీ జీవితంలో ఇదిగో నువ్వు పాటించలేక ఆశీర్వాదం కోల్పోయావేమో. ఈ నూతన సంవత్సరం అడుగు పెడుతున్న నీవు ప్రార్థించడం మానవద్దు, వాక్యం ధ్యానించడం మానవద్దు, మందిరానికి వెళ్ళడం మానవద్దు. నా ప్రియ సహోదరుగా, నా ప్రియ సహోదరి, దేవుడు నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు. ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయటకు శక్తిగల సమర్థుడు. నీ హృదయాన్ని ప్రభువుకి సమర్పించుకో. ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అంటున్నాడు. గత సంవత్సరంలో దేవునికి దూరంగా ఉన్నావేమో. అయితే ఈ దినము నుండి క్రీస్తు నందు నీవు ఉన్న ఎడల ఇదిగో నీవు నూతన సృష్టిగా నిన్ను దేవుడు మార్చబోతున్నాడు. నీ మాటల్లో మార్పు, నీ క్రియల్లో మార్పు, నీ నడకల్లో మార్పు, నీ పద్ధతిలో మార్పు, వాటన్నిటిలో మార్పు నువ్వు కోరుకున్నట్లయితే దేవుడు తప్పక నీ పట్ల ఆయన ప్రణాళికను సిద్ధింపు చేయను. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, యేసయ్య నిన్నెంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నీ పక్షంలో ఉన్నాడు. ఈ 2024 అంతా కూడా నీకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నాడు. విశ్వాసం ఉంచుము, నమ్మిక ఉంచుము, ఓపిక కలిగి ఉండము, నిరీక్షణ చేత ముందు కొనసాగించు. దేవుడు తప్పక నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలను దీవించి ఆశీర్వదించి ఆయన బలపరిచి నిన్ను స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మన మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, ఈ నూతన సంవత్సరం మొదటి దినాన నీ పాదసంలోకి వస్తున్నాం. ఈ వాగ్దానాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి జీవితంలో ఏదైతే కోల్పోయి ఉన్నారో, 2023 సంవత్సరంలో ఏదైతే ప్రభువా వారు పోడగొట్టుకున్నారో, ఏదైతే ప్రభువా తండ్రి నాయన వారు అడిగారో పొందలేకపోయారో ప్రభువా తండ్రి, ఈ మొదటి దినాన వారి జీవితంలో ఒక నూతన క్రియను మీరు జరిగించబోతున్నారని నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. నీకు సమస్తము సాధ్యము తండ్రి. నా దేవా, నా తండ్రి, నా రాజా, నా ఆశ్రయదుర్గమా, నిన్నే స్తుతిస్తున్నాము తండ్రి. ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని సెలవిచ్చావు. ఇదిగో పాతవి గతించను, కొత్తవాయన అన్న దేవుడవు తండ్రి. ఎప్పుడైతే ప్రభువా మా జీవితాలను, మా హృదయాలను నీకు సమర్పిస్తామో, మీరు మా పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు తండ్రి నాయన. నీ బిడ్డల పట్ల గొప్ప ప్రణాళికల చేత మీరున్నారు తండ్రి నాయన. ఈ 2024 సంవత్సరం దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా నీ బిడ్డలను దీవించి బ్లెస్ చేసి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.